సారీస్ డిసెంబర్ 21 నా సమంత గారిచే గొప్ప ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. దేనికి వచ్చారు అసలు ఇక్కడికి? ఎవరు కలిసారు? ఎటువైపు టర్న్ చూడండి. మళ్ళీ తెల్లవారి పొద్దున్నే 9ంటికి ఫోటో సెషన్ పెట్టారు స్టూడియోలో, రామారెడ్డి స్టూడియోలో. ఫోటోలో 50 ఫోటోలు తీశారు. పంచాయి ఇవన్నీ కట్టి మీసాలు పెట్టి ఇవన్నీ చేసి అయిపోయింది. సరే ఇక అయిపోయింది, బయలుదేరి వెళ్ళమన్నా. వెళ్ళిపోయాను. 3వ రోజు రాత్రి జయంత్, దానికి డైరెక్టర్ జయంత్ పరాంజిపే ఫోన్ చేశాడు. కంగ్రాచులేషన్స్, హీరోయిన్ ఫాదర్ మెయిన్ విలన్ నువ్వు సెలెక్ట్ అయ్యావు అన్నాడు. షాక్ నాకు. అదే ప్రేమించుకుందాంరా. నిజంగా భయపడతారు సార్ ఆ సినిమాలో మిమ్మల్ని చూసిన వాళ్ళు. హీరోయిన్ ఎంత సినిమాటిక్గా జరిగింది నా జీవితంలో ఇది. నేను అనుకోలే. మళ్ళీ నాకు అందుకనే మళ్ళీ నా సెకండ్ ఇన్నింగ్స్ అని మళ్ళీ ఆహ్వానించాడు ఆయన. మళ్ళీ రమ్మన్నాడు. చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు. ఈవెన్ సురేష్ బాబు గారు కూడా ఎంతోమందిని ఇంకా ఆయన మనసులో ఉన్నారు. అమరీష్ పూరిని అనుకున్నాడు. మళ్ళీ కాదని నానా పటేకర్ని అడిగారు. ఆయన 1.5 కోటి అడిగాడంటే ఆ రోజుల్లోనే. అబ్బబ్బబ్బో ఎంత ఎందుకు మనకు తట్టుకోలేము, మన బడ్జెట్కి సరిపోదు అన్నట్టుగా ఎందుకో మాట్లాడారు. ఇట్లా చాలామందిని చూశారు. అన్ని ఫోటోలు చూస్తా నీ ఫోటోల దగ్గరికి వచ్చేది ఆగిపోయేవాళ్ళం. అయ్యా అవే చూసుకుంటూ ఉండేవాళ్ళం అనేవాడు జయంత్. అది ఏమిటో నాకు కేవలం ఆ పరమేశ్వరుడు దయ, ఇంకా అంతకంటే ఇంకేమీ లేదు. అట్లా మళ్ళీ వచ్చిందనమాట. అంతకు జస్ట్ 2 ఏళ్ల క్రితమే నా శివ దీక్ష కూడా మొదలెట్టాను. ప్రతి సంవత్సరం 40 రోజులు చేసి 41వ రోజు మహాశివరాత్రికి శ్రీశైలం వెళ్ళి అక్కడ ఉండేవాడిని. ఆ రోజు రాత్రి పాగా దర్శనం చేసుకుని దీక్ష విరమించి మళ్ళీ ఇంటికి వచ్చేవాడిని. 18 సంవత్సరాలు చేశాను అది. ఒక 2 సంవత్సరాలు అవగానే ఈ ఆఫర్ నాకు వచ్చింది. అంటే అయ్యే చల్లగా చూశాడు. శివయ్య దయ్యే, ఈ జీవితం శివయ్య దయ్య, పరమేశ్వరుడు దయ్య. అది షాకింగ్ అనమాట. అట్లా వచ్చిన తర్వాత ఆయన నువ్వు కామెడీ టచ్ ఉంది నాకు తెలుసు అనేవాడు జయంత్. నాకు అవుట్ అండ్ అవుట్ సీరియస్గా ఉండాలి. అవుట్ అండ్ అవుట్ సీరియస్, అసలు ముఖంలో ఎక్కడ పొరపాటున కూడా కామెడీ అనేది కనపడకూడదు నాకు. చాలా సీరియస్ ఉంటారు సినిమాలో. ఆ తర్వాత సురేష్ బాబు గారేమో ఏదన్నా మేనరిజం ఏదన్నా పెట్టుకోండి బాగుంటుందేమో. మేనరిజం పెట్టుకున్నా మళ్ళీ ఇంకా నవ్వు వస్తుంది. గబుక్కున ఒన్ని దుంపదేక అని అది పెట్టుకున్నాం అనుకో, ఇట్లా తస్తుంది ఇట్లా పెట్టుకున్నాం అనుకో, ఏదో మళ్ళీ నవ్వు వస్తుంది. అది కూడా కాదండి అని చెప్పేసి ఎందుకో థాట్ వచ్చింది. అదే మళ్ళీ ఆ శివయ్య పుట్టించాడు మా తలకాయలో. ఇది ఫ్యాక్షనిస్ట్ సబ్జెక్ట్ అని చెప్పారు. అన్నారు కనుక నేను ఒకసారి, నాకు రాయలసీమ భాష బాగా వచ్చు, నా చిన్నతనం అంతా నేను అదే మళ్ళీ వెళ్తానేది. ఒక వారం 10 రోజులు మళ్ళీ వెళ్ళి ఇంకా వొకాబులరీ అంతా నేను పోగు చేసుకుని వస్తాను తిరిగి. అది పెడదామండి అన్న. పరుచూరి వెంకటేశ్వర గారు భలే సపోర్ట్ చేశాడు. బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది నీకు, వెళ్ళాను. సురేష్ బాబు గారు వెళ్ళమన్నాడు. గుర్తుని తీసుకుని ఒక 10 రోజులు మొత్తం ఆ ఏరియాలో, కర్నూలు జిల్లాలో నంద్యాలలో రూమ్ తీసుకున్నాం. అప్పుడు తాతగారు నేను మళ్ళీ అక్కడికి వెళ్ళడం రావడం ఇవన్నీ ఇబ్బందులు అవుతాయని రోజంతా చిన్న టేప్ రికార్డు ఉండేది, అది ఇక్కడ పెట్టేసుకొని ఎవరితో మాట్లాడుతున్నాడో ఇట్లా ప్రెస్ చేయడం. మాట్లాడాం. ఏమన్నా ఏం చేసావు, ఏడిపోతాడావు, ఎరువులు కొట్టు పెట్టుకొని వచ్చినామన్నా మేము, ఇక్కడ యా ఎరువులు పోతాయి అని అడగడం, ఇట్లా వాళ్ళు ఏదో చెప్పడం, ఇవన్నీ ఈ మాటలన్నీ రికార్డ్ చేసుకోవడం. రాత్రికి మళ్ళీ రూమ్కి వెళ్ళడం. అంటే నేను ఇంకో ఫ్రెండ్ కూడా వచ్చాములే. ఆ రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకొని ఫోన్ చేసి ఆ మాటలు అన్నీ మన ఏ మాటకి ఇక్కడ ఏ మాట, మన ఏ మాటకి ఇక్కడ మాట వాడతారు అని చెప్పేసి ఇవన్నీ నోట్స్ తయారు చేసుకున్నాం. టీచర్గా పనిచేశాను కదా, అది కాస్త నాకు అడ్వాంటేజ్ అయ్యింది అనమాట. భయంకరంగా. అంటే డైలాగ్ మాట్లాడడం కూడా వీళ్ళ వ్యాస నాకు వచ్చి ఇదివరకే. ఎందుకంటే చిన్నతనం నుంచి నాన్నగారితో పాటు ఈ ఊళ్ళన్నీ తిరిగాను. గడప, అనంతపురంలో SSLC చదువుకున్నాను నేను. తాతగారి దగ్గరికి వచ్చేవాడిని. అక్కడ మరి మిగతా వాళ్ళు, పని వాళ్ళు వీళ్ళు కూడా అక్కడ వాళ్ళందరూ ఆయాస మాట్లాడుతుండేవాళ్ళు కదా, అది నేను ఇమిటేట్ చేయడం. కాలేజీలో నాటకాల్లో కూడా ఆ లాంగ్వేజ్ పెట్టేవాడిని, ఆ యాస స్లాంగ్ పెట్టేవాడిని. సో ఇది మాకు బాగా కలిసి వచ్చింది. 10 రోజుల తర్వాత మళ్ళీ వచ్చేసి ఏదన్నా ఒక డైలాగ్ ఇవ్వండి నేను చెప్తానన్న. పరుచూరి వెంకటేశ్వరరావు గారు ఇచ్చాడు. ఆయన దాన్ని జస్ట్ అట్లా మార్చుకొని చెప్పేశారు. నాకు చాలా మంది అంటే గుర్తులేదు కరెక్ట్గా ఏది చెప్పారు. నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉన్నారు, అయ్యా కర్నూలు, గడప వీళ్ళందరూ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు మాట్లాడినట్టే మాట్లాడుతున్నావు, నువ్వు బ్రహ్మాండంగా ఉంది, ఓకే ప్రొసీడ్ అన్నాడు ఆయన. అంతే, ఇక ఆ లాంగ్వేజ్ పెట్టామన్నమాట. అది టర్నింగ్ పాయింట్. రాయలసీమ భాష కర్నూలు, కడప, అనంతపురం ఎవరు వాళ్ళ అప్పటి వరకు వాళ్ళే. మొట్టమొదటిసారి ఆ భాగ్యం నాకే దొరికింది. అదనమాట. ఆ చోటు నాకు ఇచ్చారు కేవలం ఆ పరమేశ్వరుడు దయ.